ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ 5 జార్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్ గురించి. ఒకసారి చూసేయండి మిక్సీని. ఒకసారి ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క లుక్ చూడండి, చాలా బాగుంది. నేవీ బ్లూ కలర్ 750 వాట్స్ హెవీ డ్యూటీ మోటార్తో వచ్చింది. ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క బాడీ వచ్చి ఏబిఎస్ థర్మోప్లాస్టిక్తో చేయబడింది. మిగతా మిక్సర్ గ్రైండర్స్తో పోలిస్తే ఈ మిక్సీ యొక్క లుక్ అనేది కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. దీంట్లో మనం ఏదైనా క్లాత్ పెట్టి తుడుచుకోవడానికి కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఈజీగా క్లీన్ అవుతుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ 360 డిగ్రీస్ వెంటిలేషన్ ఇచ్చారు. ఇక్కడ హాట్ ఎయిర్ బయటికి వెళ్ళిపోయి మోటార్ కూల్ అవ్వటానికి 360 డిగ్రీస్ వెంటిలేషన్ ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ గ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి 5 జార్స్ వచ్చాయి. ఒకటి స్టోరేజ్ కంటైనర్ అనేది ఫ్రీగా వచ్చింది. అమెజాన్లో అయితే ఈ ఫ్రీ కంటైనర్ ఒకటి, స్మార్ట్ జార్ అనేది రాదనమాట. ఓన్లీ 4 జార్స్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో మాత్రమే మనకు 5 జార్స్ ప్లస్ 1 ఫ్రీ స్టోరేజ్ కంటైనర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి చిన్న జారు, చట్నీ జారు 400 ml స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంది. దాని తర్వాత ఇది గ్రైండింగ్ జారు, ఇది కూడా చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్, లిడ్ కూడా చాలా టైట్గా ఉందన్నమాట. ఇంకొక జార్ వచ్చేసి మల్టీపర్పస్ జారు, ఇది 1.5 లీటర్తో వచ్చింది. గ్రైండ్ చేసుకోవడానికి వస్తుంది కదా, చాలా బాగుంది ఇది కూడా. తర్వాత నేను మిక్సీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది, ఈ ట్రాన్స్పరెంట్ జార్ కోసం తీసుకున్నాను. చిన్నది, ఇది బుడ్డది, చాలా బాగుంటుంది. దీంట్లో చాలా తక్కువ క్వాంటిటీ కూడా ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. దీనికి గ్యాస్కెట్ ఇచ్చారు. ఇది రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. దీన్ని 1-2 సార్లు ఫిట్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే ఆ గ్యాస్కెట్ అనేది జార్లోకి పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. చాలా బాగుంది. దీనికి ఫ్రీ స్టోరేజ్ కంటైనర్ కూడా ఇచ్చారు. దీన్ని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదన్నా దీంట్లో చేసుకొని తర్వాత మిగిలిపోతే దీన్ని స్టోరేజ్ చేసుకోవడానికి కూడా దీనికి ఒక లిడ్ ఇచ్చారు. దీన్ని ఇలా లిడ్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా బయట మనము ఏమన్నా పొడులు మసాలాలు చేసుకుంటే ఇలా లిడ్ పెట్టేసుకొని మనము స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా థిక్గా ఉన్నాయి కంటైనర్స్ కూడా. ఇది వచ్చేసి జ్యూసర్ జారు, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 1.5 లీటర్తో ఇచ్చారు మనకి జారు. మనం ఈ జ్యూసర్ జార్ కూడా చాలా చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. టోటల్గా ఇది బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్ గురించి చాలా చాలా బాగుంది. నేను మిగతావన్నీ చాలా చాలా చూశాను, అందులో నాకు ది బెస్ట్ ఇది అనిపించింది. దీంట్లో మైనస్ చెప్పడానికి కూడా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత బాగుంది. చాలా నచ్చింది నాకు. ఈ మిక్సర్ గ్రైండర్ నేను తీసుకున్నప్పుడు ప్రైస్ అయితే 2800 పడింది నాకు. మనకు తెలిసిందే కదా, ఫెస్టివల్స్కి వీకెండ్స్లో ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు చూసుకొని తీసుకుంటే మనకి బెస్ట్ ప్రైస్ అనేది వస్తుందన్నమాట. నేను ఇది సెలెక్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది, రోజులు కాదు మంత్స్ అని చెప్పచ్చు. ముందుగా విష్ లిస్ట్లో పెట్టుకున్నాను, తర్వాత ఆఫర్ వచ్చినప్పుడు తీసుకున్నాను ఇది నేను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ నేను ఇడ్లీ కోసం మినపప్పు గ్రైండ్ చేస్తున్నాను. చాలా ఈజీగా మెదిగిపోయింది. అసలు నాకు 2 minutes టైం కూడా పట్టలేదు. అంత ఫాస్ట్గా మెదిగిపోయింది. స్మూత్గా పేస్ట్ లాగా వచ్చేసింది. అంత ఫైన్గా మెదిగిపోయింది అనమాట. ఇక్కడ లిడ్ కూడా చూడొచ్చు మీరు, చాలా టైట్గా పట్టేసుకుంటుంది జార్కి. ఇక్కడ పైన లిడ్ మొత్తం ఓపెన్ చేయకుండా పైన చిన్న క్యాప్ ఇచ్చారు, అందులోంచి వాటర్ వేసుకోవడానికి. ఇక్కడ నేను జ్యూసర్ జార్లో బీట్రూట్ జ్యూస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే బీట్రూట్ పీసెస్ కట్ చేసి వేసాను. ఈ బీట్రూట్ జ్యూస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా బీట్రూట్ పీసెస్ అనేవి ఎక్కడ లేవు, అంత ఫైన్ స్మూత్ పేస్ట్గా అయిపోయింది. బీట్రూట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది తర్వాత ఇలా మిక్సీలు చూసేటప్పుడు చాలా చాలా అయితే చూశాను తక్కువ బడ్జెట్లో. అలా చూస్తూ ఉంటే పక్క నుంచి ఏవండి అయితే ఇంకెన్నిసార్లు చూస్తావు, అలా చూసి కళ్ళు నొప్పులు పుడతాయి, అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతాయి. అంతసేపు చూస్తారా, కొనాలనుకున్నప్పుడు కొనేయాలి, ఇన్నిసార్లు ఆలోచించకూడదు అని చెప్పేసి నేనైతే అంత ఫాస్ట్గా ఏది కొనలేను. చాలా టైం పడుతుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా, చిన్న వస్తువు కొనాలన్నా కూడా అంతగా ఆలోచిస్తాను, ఏ వస్తువు కొనాలన్నా కూడా. ఇది చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. ఇక్కడ 2.5 గ్లాస్ అయితే వచ్చింది, ఫిల్టర్ చేయకుండా జార్లోంచి డైరెక్ట్గా గ్లాస్లోకి నేను వేసాను జ్యూస్ని. ఇక్కడైతే 2.5 గ్లాస్ అయితే నేను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా జార్లోంచి వేసినప్పుడు 2.5 గ్లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు తర్వాత మిగిలిపోయిన దాన్ని నేను ఫిల్టర్ చేశాను అనమాట. ఒక క్లాత్తో స్ట్రైన్ చేశాను. చూడొచ్చు ఎంత పేస్ట్ అయిపోయిందో చూడండి, చాలా స్మూత్గా వచ్చేసింది. దీన్ని నేను ఫిల్టర్ చేశాను క్లాత్తో, అంతే. చూడొచ్చు మీరు, చాలా బాగా వచ్చింది జ్యూస్. మనం ఎక్కువ ఫిల్టర్ చేసే పని లేకుండా చాలా బాగా అయిపోయింది. ఇక్కడ నేను కొబ్బరి కూడా చాలా తక్కువ క్వాంటిటీ మీడియం జార్లో వేశాను. ఇది కూడా చాలా త్వరగా అయిపోయింది. అసలుకు చాలా ఎంత మెత్తగా అయిపోతుందంటే చాలా పౌడర్ లాగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోయింది. నేను స్పీడ్ కూడా ఎక్కువ పెట్టలేదు, 1లో ఉంచే స్పీడ్ 1లో ఉంచే నేను మిక్సీ చేశానన్నమాట. ఎంత ఫైన్ పౌడర్ అయిపోయిందో చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు కొబ్బరి పొడి అంటే చాలా టైం పడుతుంది కదా. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.